అందరికీ నమస్తే. దసరా శరన్నవరాత్రుల్లో 6వ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఈ శ్లోకాన్ని చదువుతూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా 6వ రోజున ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు అమ్మవారు 2 చేతులలో కమలాలను ధరించి అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీమన్ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి అమ్మవారు సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్ములుగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. దుర్గా సప్తశతి అంతర్గతమైన దేవి ఆదిపరాశక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాలను ధరించి దుష్ట రాక్షస సంహారాన్ని చేశారు. 3 శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమ్మవారు అమితమైన పరాక్రమాల్ని చూపించి హాలుడు అనే రాక్షసుణ్ణి సంహరించింది. మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీ స్తుతి చెబుతుంది. కాబట్టి శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. విష్ణుదేవేరి అయిన లక్ష్మీదేవి అమ్మవారు విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అమ్మవారు కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా, మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి భార్య పద్మావతిగా అవతారాలను ఎత్తి అతనిని వివాహం చేసుకుంటుంది. లక్ష్మీదేవి అమ్మవారి అవతరణకు సంబంధించిన పురాణాలలో అనేక కథలు ఉన్నాయి. వివిధ కల్పాలలో లక్ష్మీదేవి అవతరణకు సంబంధించిన గాథలు వేర్వేరుగా ఉన్నా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న గాథ మాత్రం ఒక్కటే. క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించిన కథ. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి దుర్వాస మహాముని స్వర్గానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఐరావతం మీద ఇంద్రుడు నందనవనంలో విహరిస్తున్నాడు. దుర్వాస మహాముని రావటాన్ని ఇంద్రుడు గుర్తించలేదు. దీనితో మండిపడిన దుర్వాస మహాముని, నీకు ఇంద్ర పదవి నుండి పతనం ప్రాప్తించుగాక, నీ సమస్త ఐశ్వర్యము సముద్రంలో కలిసిపోగాక అని శపిస్తాడు. దుర్వాస మహాముని ఇంద్రుని శపించిన తరువాత రాక్షసులు స్వర్గంపైకి దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. దుర్వాస మహాముని శాపం కారణంగా ఇంద్రుడు ఐశ్వర్యమంతా ఆయనకు దూరమవుతుంది. దీనితో ఇంద్రుడు బ్రహ్మ విష్ణువులకు మొరపెట్టుకోగా సముద్రాన్ని మథించటమే తరుణోపాయమని చెప్తారు. ఆ తరువాత అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తున్న సమయంలో కల్పవృక్షం కామధేనువుతో పాటు లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉద్భవించి శ్రీ మహావిష్ణువును వరిస్తుంది. ఇది శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి అవతరణ గురించి ఒక చిన్న కథ. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజున కనకదుర్గమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను ధరింపజేస్తారు. ఈ రోజున అమ్మవారికి గులాబీ పువ్వులు, తెల్ల కలువ, తామర పువ్వులు, చామంతి పువ్వులు, సంపెంగ వంటి పుష్పాలతో పూజ చేయటం చాలా మంచిది. ఈ రోజున అమ్మవారికి నైవేద్యం
పూర్ణం బూరెలు, క్షీరాన్నము, పానకం, వడపప్పు లాంటివి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ స్తోత్రము, కనకధారా స్తోత్రము లాంటివి చదువుకోవటం చాలా మంచిది. అమ్మవారి మూలమంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటే చాలా మంచిది. ఈరోజు ఆహారంలో ఉల్లిపాయ లాంటివి తినకూడదు. ఈ రోజున బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు దానం ఇవ్వటం వలన సౌభాగ్యం, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ధన ప్రాప్తి కలుగుతాయి. ఇంకా ఈరోజు పఠించాల్సిన మంత్రాలలో ముఖ్యమైనది లక్ష్మీ గాయత్రి మంత్రం. ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ విధంగా పఠించటం వలన సర్వ దుఃఖాలు తొలగిపోయి సంతోషం, శాంతి, సకల సంపదలు కలుగుతాయి.